నేను చదివినటువంటి క్యారెక్టర్స్ లో ఎక్కడా కూడా ఒక రాజు ఇంత భక్తి వ్యగ్రత కలిగినటువంటి క్యారెక్టర్స్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటాయి. అంతటి మహానుభావుడు కులశేఖర ఆళ్వార్. ఆయన ఎంత భక్తి తత్పరులంటే ఆయనకి భగవంతుడెంతో, భాగవతులు కూడా అంతే. ఈయనకి ఎలాగైనా శ్రీ వైష్ణవుల మీద ద్వేషం పుట్టించాలి అనుకున్నారు మంత్రులు. ఆ పుట్టిస్తే తప్ప అసలు ఆయన పూర్తి కాలం రాసకార్యంలో నిమగ్నం అవడు, లేకపోతే వాళ్ళ సేవ చేస్తూ ఉండిపోతున్నాడని ఒకనాడు శ్రీరామనవమి నాడు సీతారాముల విగ్రహానికి అభిషేకం జరిగింది. జరిగితే ఆ విగ్రహముల మీద, ఆ మూర్తుల మీద ఉన్నటువంటి ఆభరణములను తీసి ఒక పక్కన పెడితే మంత్రులు కావాలని అందులో ముత్యాలహారాన్ని తీసేశారు. తీసేసి మళ్ళీ అభిషేకానంతరం అలంకారం చేస్తుంటే ముత్యాలహారం కనపడలేదు. ఎక్కడికి పోయిందని అడిగారు. ఎక్కడో ఉంటుంది రండి మహాప్రభు, అలంకారం చేసి ముందు పుష్పార్చన చేద్దామన్నారు అర్చకులు. అలా వీల్లేదు, రామచంద్రమూర్తి ధరించవలసిన ముత్యాలహారం ఏమైందో ముందు తేలవలసింది అన్నారు. అంటే మంత్రులు వచ్చన్నారు, అంతరాలయంలో ఎవరున్నారు, మీరున్నారు, వాళ్ళు ఉన్నారు, అందుకని అర్చకులే అపహరించి ఉంటారన్నారు. అంటే కులశేఖరాల్వారు అన్నారు, నా ప్రాణం పోయినా నేను ఇది అంగీకరించాను. శ్రీ వైష్ణవులు భగవంతుడి కైంకర్యాన్ని నమ్ముకుని తమ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు తప్ప భగవంతుడి ఆభరణములు అపహరించి బ్రతకవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానులు మాత్రం వాళ్ళు కారు. నేను ఈ మాట నమ్మను అని మీరు చెప్పింది నిజమైతే మీరు ఇప్పుడే నిరూపించండి అని ఒక బిందెలో త్రాచుపామును వేసి తెప్పించారు. ఈ పాశురంలో కూడా అమ్మవారు మిగిలినటువంటి పాశురాల్లో లాగే ఒక గొప్ప ఆళ్వార్ని స్తోత్రం చేస్తోంది. ఆయన పేరు కులశేఖర ఆళ్వార్. ఆ కులశేఖర ఆళ్వారు వారు ఇప్పటికీ కూడా తిరుమలలో మొదటి గడపై ఉన్నారట. ఎందుకంటే ఆయన కోరుకున్నారు. ఆయన ఆ ముకుందమాల అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఒక మాట కోరారు, స్వామి నాకేమి కోరిక లేదు, తవ భక్త 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 అని మీ భక్తులకి భక్తుడైన 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 10వ వరస భక్తుల్లో నేను ఉండాలి. నాకేమిటి, నువ్వు ఒక్కసారి అలా బయటికి వచ్చి చూసినప్పుడు మాత్రం నేను ఎక్కడుండని, ఏమో కులశేఖర ఆళ్వార్ అని నువ్వు నన్ను పలకరించాలి, చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, అంత దాస్యంలో ఉంటానన్నారు. అలాంటి కోరిక కోరితే కులశేఖర ఆళ్వారు వారికి స్వామివారి ఇచ్చినటువంటి వరం, ఇవాళ తిరుమల క్షేత్రంలో ఆయన మొదటి గడప అయి ఉంటారు. ఉండి ప్రతి క్షణం వెంకటాచలపతిని అలా చూస్తూ ఆనందంతో తన్మయావస్థని పొంది ఉంటారు. ఆ కులశేఖర ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభం అనేటటువంటి ఆయన ధరించేటటువంటి ఆ రత్న విశేషము యొక్క అంశ అని పిలుస్తారు. ఆయన కేరళ దేశంలో జన్మించారు. అసలు పుడుతూనే తల్లిదండ్రులు ఆయనకి వరము చేత జన్మించిన వారు కనుక కులశేఖరులు అని పేరు పెట్టారు. కులశేఖరులు అంటే సాక్షాత్తుగా రామచంద్రమూర్తి పేరేది. పుట్టినటువంటి కులమునకు శేఖరుడైనటువంటి వాడు, అంతగా ప్రకాశింపజేసిన వాడు, పేరుకి తగినటువంటి మహాపురుషుడైన ఆయనకి పుట్టుకతోటే అపారమైనటువంటి భక్తి వచ్చింది. ఆ భక్తి లేకుండా మిగిలినవి ఎన్ని చెయ్యండి అవన్నీ శవానికి చేసిన అలంకారాల్లో ఉంటాయి. భక్తితో చేస్తే అది ఎంత లేనివాడైనా బతికున్నవాడికి చేసిన అలంకారంలా ఉంటాయి. అసలు భక్తి అనేటటువంటిది అంత ప్రధానం. ఆ భక్తికి పరాకాష్ట కులశేఖర ఆళ్వార్. ఆయన భక్తి కేవలం భగవంతుడి యందే కాదు, భాగవతులన్నా కూడా ఆయనకి ఎంత నిష్ఠ అంటే ఆయన ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. ఆయన మహారాజు, విశేషమైన ధార్మికుడు, చాలా సత్వగుణం ఉన్నవారు. అటువంటి మహారాజు శ్రీరంగానికి వెళ్ళిపోతే ఇంకా తిరిగి రారని మంత్రులు ఏం చేసేవారంటే ప్రతిరోజు ఆయన బయలుదేరి వెడుతుంటే ఆయనకి ఎదురొచ్చేటట్టుగా కొందరు శ్రీ వైష్ణవుల్ని పంపించేవారు. వాళ్ళని చూసి శ్రీరంగం వెళ్లి అక్కడ రంగనాథుడికి సేవ చెయ్యడం కన్నా తన కళ్ళెదుటే కనపడినటువంటి శ్రీ వైష్ణవులకి సేవ చెయ్యడం గొప్ప విషయమని నమ్మినటువంటి కులశేఖర ఆళ్వార్ గబగబా గుర్రం నుంచి కిందకి దిగి పరుగు పరుగున వచ్చి ఆ శ్రీ వైష్ణవులకి సేవ చేసి వారందరికీ భోజనాధికములు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కూర్చుని రామకథ విని ఆ రోజు గడిపేసేవారు. మళ్లీ రేపటి రోజున మళ్లీ శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. మళ్లీ మరునాడు ఉదయమే లేచి శ్రీరంగం వెళ్ళిపోతానని రథం ఎక్కడం, మళ్లీ శ్రీ వైష్ణవులు ఎదురు రావడం, మళ్లీ దిగిపోవడం, మళ్లీ రాజ్యం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉండడం, మళ్లీ వాళ్ళకి తదియారాధన అంటే అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అపారమైన భక్తుడు. ఎంత భక్తుడంటే ఆయన పౌరాణికుల్ని పిలిచి రామాయణం చెప్పించుకుంటుండేవారు. ఒకనాడు పౌరాణికుడు ఆ పురాణం చెప్తూ అన్నారు, ఖరదూషణాదులనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క.
యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ మాట విన్నారట కులశేఖరాల వారు. వెంటనే సేనాధిపతిని పిలిచి మన సైన్యాన్నంతటినీ సమాయత్తం చేసుకుని నువ్వు వెనకాతలరా, నేను అక్కడ రామచంద్రమూర్తి ఒక్కరే యుద్ధం చేస్తున్నారు కరదూషణాదులతో, నేను ముందు వెళ్ళిపోతున్నానని గబగబా సింహాసనం దిగి పరుగు మొదలెట్టారు. మొదలెడితే పౌరాణికులు చూశారు, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు రామాయణం కథ చెప్తుంటే. అంటే మనస్సు అంతగా తాదాత్మ్యతని పొందిపోయింది. ఇది ప్రధానం. కులశేఖరాల వారి జీవితంలో ఈ సంఘటనని ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది కేవలం ఏదో నవ్వుకోవడానికి సంబంధించినటువంటి విషయం కాదు. మనస్సు ఎంతగా లగ్నం అవుతుందో చెప్తారు. దీనికి మీకు ఒక దృష్టాంతం చెప్తాను. భరతముని అని నాట్యశాస్త్రంలో ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఒకప్పుడు ఒక గొప్ప నాటకం తయారు చేశారు. ఆ నాటకం ఏమిటి అంటే, లక్ష్మీదేవి క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆవిర్భవించడం, అందరు దేవతలు ఆవిడ్ని పొందాలనుకోవడం, లక్ష్మీదేవి మీ ఎవ్వరిని నేను స్వీకరించను, శ్రీ మహావిష్ణువునే నేను భర్తగా చేపడతానని ఆయన మెడలో వరమాల వేయడం. అటువంటి నాట్యంతో కూడినటువంటి ఒక సంగీత రూపకాన్ని తయారు చేశారు. ఇది ఇంద్రసభలో ఈ నాటకం వేయించాలనుకున్నారు. అనుకుని ఊర్వశిని పిలిచి ఆవిడికి లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారు. ఇచ్చి ఆ నాట్యం ప్రారంభమైంది. ఆ ఊర్వశి మనస్సంతా పురూరవుడి మీద ఉంది. ఈ నాట్యం జరుగుతోంది. వరుణుడి భార్య పాత్రని రంభ వేస్తోంది. వేస్తుండగా రంభ వచ్చి ఊర్వశిని అడిగింది. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి లక్ష్మీదేవి వచ్చినటువంటి సన్నివేశం వచ్చింది. ఊర్వశి లక్ష్మీదేవి పాత్ర పోషిస్తోంది కాబట్టి ఆవిడ లక్ష్మీదేవిలా ఆవిర్భవించినట్లు నటించింది. నటిస్తే ఈ వరుణుడి భార్య వేషం వేస్తున్న రంభ వచ్చి అడిగింది, నువ్వు ఎవరిని చేపడతావు, నీ కోసం 3,000,000 దేవతలు చూస్తున్నారని. అంటే అసలు నేను ఎవ్వరి ముఖం కూడా చూడను, నేను పురూరవుణ్ణి చేపడతానంది ఆవిడ. అసలు ఆవిడ అనవలసిన మాట శ్రీ మహావిష్ణువుని చేపడతాననాలి. కానీ ఆవిడ వేస్తున్నది లక్ష్మీదేవి పాత్ర, కానీ ఆ యాక్ట్ చేస్తున్నది ఊర్వశి. ఈవిడ మనస్సు పురూరవుడి మీద ఉండిపోయింది. అందుకని పురూరవుణ్ణి చేపడతానంది. ఆ నాటకం రసాభాస అయిపోయి దేవేంద్రుడు మందలించాడు భరతముని. సరే, అప్పుడు భరతముని ఊర్వశిని శపించాడు. ఆ ఇంద్రలోకంలోంచి ఆవిడికి భ్రష్టత్వం కలిగింది కొంతకాలం. అదంతా సరే, వేరు కథ అనుకోండి. మనస్సు లోపల లయం అయిపోయి ఉంటే వేరొక వస్తువు మీద ఆ మాటే వచ్చేస్తుంది నోటి వెంట. అందుకని దానిలో ఉచితానుచితములు కూడా ఇంకా జ్ఞాపకం ఉండవు. అది అసలు నిజంగా భక్తి అంటే. కులశేఖరాల వారికి ఆ కథ చెప్తుంటే, రామాయణం చెప్తుంటే కరదూషణాదులు 14,000 మంది ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క అంటే ఆయన లేచి పరిగెత్తారంతే రాముడికి సాయం చేస్తాను. అప్పుడు పౌరాణికులకి ఏం చెయ్యాలో అర్థం కాక నలుగురు సమావేశమై పరిగెత్తుకుంటూ కులశేఖరాల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహాప్రభో ఇప్పుడే కబురు వచ్చింది, 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించి మళ్లీ రామచంద్రమూర్తి వచ్చి ఏకాంతంలో గుహలో సీతమ్మ తల్లిని ఆలింగనం చేసుకుని ఏకాంతంలో సుఖం అనుభవిస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెడితే కొంచెం వాళ్ళ ఏకాంతానికి అవరోధమేమో ఆలోచించండి అన్నారు. అయితే సరే, చాలా ఆనందం, మన వార్త వినపడింది, రాముడు గెలిచేశాడు, రండి వెనక్కని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అంత అమాయకుడా వెర్రివాడా అని కాదు, ఆ భక్తి యొక్క వ్యగ్రత అటువంటిది ఆయనకి. అంతటి మహాభక్తి తత్పరుడు. ఒకసారి అప్పటి నుంచి మంత్రులు పౌరాణికులకి చెప్పారు, ఆయన రామాయణం చెప్పమంటే రాముడి కష్టాలు చదవకుసుమా రామాయణంలో అని చెప్పారు. అప్పటి నుంచి పాప పౌరాణికుడు ఏం చేసేవాడంటే ఇది యథార్థంగా నేను ఆళ్వారుల చరిత్రలో చదివింది చెప్తున్నాను, నాకు కృతకంగా సృష్టించింది ఏం కాదు. ఆ పౌరాణికుడు చదివేటప్పుడు ఎక్కడైనా రాముడు కష్టాలు పడుతున్న సన్నివేశాలు వస్తే దాన్ని ప్రక్షిప్తం చేసేసేవాడు, పక్కన పెట్టేసి ఆనందంగా ఉన్న సన్నివేశాలు జరుగుతుంటే కులశేఖరాల వారు విని సంతోషిస్తుండేవాడు. ఒకనాడు పాపం పౌరాణికుడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నేను రాలేనని కొలువుకి కబురు చేశాడు. కబురు చేస్తే ఈ కులశేఖరాల వారు నేను రామాయణం వినకుండా ఉండలేను, వాళ్ళ అబ్బాయి కూడా సంస్కృతం చదువుకున్నాడు, పురాణం చెప్తాడని విన్నాను, ఇవాళకి పర్వాలేదు వాళ్ళ అబ్బాయిని పంపించమని కబురు చేశాడు. పాపం ఈ పౌరాణికుడికి మంచి జ్వరంతో పడుకున్నాడు. ఈ విషయం ఈయనకి తెలియదు. లోపల పడుకున్న ఆయనకి భార్య ఆ మాట విని అమ్మో రాజాజ్ఞ అని కొడుకుని పంపించింది రామాయణం ఇచ్చి. ఆయనకేం తెలుసు, ఆయన వచ్చి అరణ్యకాండ చదువుతూ సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి దక్షిణ దిక్కుకి లంకాపట్టణానికి తీసుకుపోయడం జరిగింది. చదివేటప్పటికీ ఎవడా రావణాసురుడు, నేను ఇప్పుడే సంహరిస్తానని బయలుదేరాడు. పరిగెత్తి లవణ సముద్రంలో ప్రవేశించేశారు. ప్రవేశిస్తే కులశేఖరాల వారికి సీతా సహిత రామచంద్రమూర్తి దర్శనమైంది అంటారు. ఆకాశ మార్గమునందు స్వామి దర్శనమిచ్చి, కులశేఖర, నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొచ్చేశాను, పట్టాభిషేకం కూడా అయిపోయింది, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, ఇక నువ్వు వెనక్కి బయలుదేరు అంటే అప్పుడు మళ్ళీ ఆయన సముద్రం నుంచి బయటకు వచ్చారని చెప్తారు. అంటే నేను చదివినటువంటి క్యారెక్టర్స్ లో ఎక్కడా కూడా ఒక రాజు ఇంత భక్తి వ్యగ్రత కలిగినటువంటి క్యారెక్టర్స్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటాయి.
అంతటి మహానుభావుడు కులశేఖర ఆళ్వారు. ఆయన ఎంత భక్తి తత్పరులంటే ఆయనకి భగవంతుడెంతో, భాగవతులు కూడా అంతే. ఈయనకి ఎలాగైనా శ్రీ వైష్ణవుల మీద ద్వేషం పుట్టించాలి అనుకున్నారు మంత్రులు. ఆ పుట్టిస్తే తప్ప అసలు ఆయన పూర్తి కాలం రాసకార్యంలో నిమగ్నం అవడు, లేకపోతే వాళ్ళ సేవ చేస్తూ ఉండిపోతున్నాడని ఒకనాడు శ్రీరామనవమి నాడు సీతారాముల విగ్రహానికి అభిషేకం జరిగింది. జరిగితే ఆ విగ్రహముల మీద, ఆ మూర్తుల మీద ఉన్నటువంటి ఆభరణములను తీసి ఒక పక్కన పెడితే మంత్రులు కావాలని అందులో ముత్యాలహారాన్ని తీసేశారు. తీసేసి మళ్ళీ అభిషేకానంతరం అలంకారం చేస్తుంటే ముత్యాలహారం కనపడలేదు. ఎక్కడికి పోయిందని అడిగారు. ఎక్కడో ఉంటుందిలేండి మహాప్రభు, అలంకారం చేసి ముందు పుష్పార్చన చేద్దామన్నారు అర్చకులు. అలా వీల్లేదు, రామచంద్రమూర్తి ధరించవలసిన ముత్యాలహారం ఏమైందో ముందు తేలవలసింది అన్నారు. అంటే మంత్రులు వచ్చన్నారు, అంతరాలయంలో ఎవరున్నారు, మీరున్నారు, వాళ్ళున్నారు, అందుకని అర్చకులే అపహరించి ఉంటారన్నారు. అంటే కులశేఖరాల్వారు అన్నారు, నా ప్రాణం పోయినా నేను ఇది అంగీకరించాను. శ్రీ వైష్ణవులు భగవంతుడి కైంకర్యాన్ని నమ్ముకుని తమ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు తప్ప భగవంతుడి ఆభరణములు అపహరించి బ్రతకవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానులు మాత్రం వాళ్ళు కారు. నేను ఈ మాట నమ్మను అని మీరు చెప్పింది నిజమైతే మీరు ఇప్పుడే నిరూపించండి అని ఒక బిందెలో త్రాచుపామును వేసి తెప్పించారు. తెప్పించి మీకు నిజంగా మీరు చెప్పింది నిజమైతే మీరు ఆ బిందెలో చెయ్యి పెట్టి ఆ పాము అక్కడ ఉండగా శ్రీ వైష్ణవులు అపహరించారని మీరు ప్రతిజ్ఞ చెయ్యండి అన్నారు. అపహరించినది మంత్రులు, వాళ్ళకి తెలియదా రాజుని మార్గంలో పెట్టాలని వాళ్ళ అపోహ. అందుకని వాళ్ళు చెయ్యి పెట్టడానికి భయపడి వెనక్కి తగ్గారు. కానీ కులశేఖరాల్వారు ఆ బిందె తెప్పించి అక్కడ పెట్టి, ఎట్టి పరిస్థితులలోనూ శ్రీ వైష్ణవులు ఇటువంటి పని చేసి ఉండరు, ఇది ప్రమాణం, ఈ పాము నన్ను కాటు వేదని చేపెట్టారు మహానుభావుడు. ఆ పాము పుష్పహారం చుట్టుకున్నట్టు చుట్టుకుంది ఆయన చేతిని. చుట్టుకుంటే అందరూ సభికులు సంతోషంతో జేజేలు పలికారు. పలికితే ఆనాడు మంత్రులు వచ్చి, మహాప్రభో మీకు శ్రీ వైష్ణవుల పట్ల ద్వేషం కల్పించాలని ఇట్లాంటి మాట చెప్పాం, వారు ఎన్నడూ అటువంటి పనులు చేసిన వారు కాదు, పరమాత్మ కైంకర్యంలో నిమగ్నమైనటువంటి మహాపురుషులు వాళ్ళు, అందుకని మమ్మల్ని క్షమించండి అని అడిగారు. కానీ రాజ్యంలో ఒకసారి ఇలాంటి ఊహ కలిగిన తరువాత తనకి శ్రీ వైష్ణవులకి ఎప్పుడైనా భేదం కల్పిస్తారేమో అన్న భయంతో ఈ సంఘటన జరగగానే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను శ్రీరంగానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కులశేఖరాల్వారు వారి కుమార్తె మహాభక్తురాలు, ఆవిడిని శ్రీరంగనాథుడికి కన్యగా ఇచ్చారు. ఇచ్చి ఆయన తీర్థయాత్రలు చేస్తూ తిరుమల మొదలైనటువంటి క్షేత్రములకు కూడా కులశేఖరాల్వారు వచ్చి దర్శనం చేసుకున్నారు అంటారు. అనేక క్షేత్రములను దర్శించి ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ తుట్టతుదన ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. అటువంటి మహాపురుషుడు కులశేఖర ఆళ్వారు. ఆ కులశేఖర ఆళ్వారు వారిని ఇవాళ ఈ పాశురంలో అమ్మవారు స్తుతిస్తోంది. అందుకని ఆ పాశురం యొక్క నడక అలా ఉంటుంది. అందులో ఆ తల్లి అంటుంది, ఒక మహదైశ్వర్య సంపన్నుని యొక్క చెల్లెలు. ఏమిటి మహదైశ్వర్యం? కులశేఖర ఆళ్వారు వారిది ఐశ్వర్యం. రాచరికం ఐశ్వర్యమా, భాగవత సేవ ఐశ్వర్యమా అంటే ఆయనకి భాగవత సేవే ఐశ్వర్యం. అందుకని పాశురం మొదట్లో ఆవిడంటుంది, తమ దూడలు తమకి జ్ఞాపకమునకు వచ్చి పాలు పితికేటటువంటి వారు లేకపోవడము చేత తమ దూడలే వచ్చి తమ పొదుగులలో మూతులు పెట్టినట్లుగా భావించుకుని శిరముల నుండి పాలను ఆవులు స్రవించగా ఆ జారిపోయినటువంటి ఆవుల పాలతో చిత్తడి అయినటువంటి నేల అనబడేటటువంటి మహదైశ్వర్యము కలిగినటువంటి గోపాలుని చెల్లెలా అని పిలుస్తారు. ఇది బాహ్యంలో చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ఆ గేదెలు అరుస్తున్నాయిట. ఆ గేదెలన్నీ వచ్చి ఎవరైనా దూడల్ని విప్పితే బాగుండు, మేము పాలిస్తామని అరుస్తున్నటువంటి గేదెలుంటాయి. ఏమిటిది? అది ఐశ్వర్యం ఏమిటి అనిపిస్తుంది మనకి. అది ఐశ్వర్యమా? ఆ దూడల్ని వేళపట్టున తీసుకొచ్చి విప్పి పాలు పితుక్కుని చక్కగా వాటిని తోడు పెట్టుకుని చల్ల చేసి వెన్న తీసి నెయ్యి కాచి అమ్ముకుని 4 రూపాయలు సంపాదించుకున్నవాడు ఐశ్వర్యవంతుడా? పైగా ఆయన ఎందుకు ఆ ఇంటి ఆయన వచ్చి అలా విప్పలేదు గేదుల్ని అంటే దానికి ఒక చిత్రమైనటువంటి కారణం చెప్పారు. ఆయన ఎప్పుడు కృష్ణుడి చేతి కింద ఉంటాట. కృష్ణుడు నడిచేటప్పుడు ఓ చేత్తో వేణువు పట్టుకుని ఓ చెయ్యి ఇంకొక మిత్రుడి భుజం మీద వేసి తిరుగుతుంటాడు. ఆ కృష్ణుడు ఎవరి భుజం మీద చెయ్యి వేసి తిరుగుతాడో ఆ మిత్రుడు ఈ ఇంటైన, ఆయన చెల్లెలు ఈ పడుకున్న గోపిక. అందుకని కృష్ణుడు ఆయన వదలడు, అందుకని ఆయన వచ్చి ఈ గేదెలకి పాలు తీయడు, అందుకని ఈ గేదెలు అలా పాలు వదిలేస్తుంటాయి. అది ఆయన ఐశ్వర్యం అన్నారు.
ఇది బాహ్యంలో చూస్తే మనం అంగీకరించాం. అది ఐశ్వర్యం ఎలా అవుతుందండి అంటాం. కానీ శాస్త్రం అంది ఇంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఎందుకది ఐశ్వర్యము అంటే బాహ్యంలో కూడబెట్టుకోవడం, సంసారం చెయ్యడం, భార్య బిడ్డలు, ఏదో సంపాదన, ఇదంతా సామాన్య ధర్మం. ధర్మం కాదని శాస్త్రం చెప్పలేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత తన భార్య, తన బిడ్డలు, తన సంసారం, వాళ్ళని జాగ్రత్తగా చూడడం, ధర్మబద్ధంగా 4 రూపాయలు సంపాదించడం, వాళ్ళ వృద్ధిలోకి రావాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమానికి ధర్మాలే. కానీ విశేష ధర్మం మనొకటి ఉంటుంది. ఆ విశేష ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు సామాన్య ధర్మాన్ని అసలు మరిచిపోతారు. దాని గురించి అంటే వాళ్ళకి భార్య గురించి కానీ బిడ్డల గురించి కానీ స్పృహ ఉండదు. మరి స్పృహ ఎంతసేపు భగవత్ కైంకర్యమే. అటువంటి స్థితికి చేరిపోయినటువంటి మహాపురుషులు వాళ్ళ నిత్య కర్మలు ఈడేరుస్తారా అన్నది కూడా అనుమానమే. మనకి కర్మలు 2 రకాలు ఉంటాయి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని. నైమిత్తిక కర్మలు అంటే ఎప్పుడైనా చేసేవి. ఇప్పుడు ఏదో వైకుంఠ ఏకాదశి, భోగి పండగ, మకర సంక్రమణం ఇలాంటివి వచ్చాయి అనుకోండి, అవి అప్పుడప్పుడు వస్తాయి. ఆ వచ్చేటటువంటి తిథుల్లో విశేషంగా భగవదారాధన, దానములు, ధర్మములు మొదలైనటువంటివి చెయ్యవలసి ఉంటుంది. అవి నైమిత్తిక కర్మలు. అవి చేయకపోతే దురదృష్టం. అందుకని దక్షిణాయనంలో చచ్చిపోతే వాడు దురదృష్టవంతుడు అన్నారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం ఏమిటి? దురదృష్టం. దక్షిణాయనం అంతా అనుష్ఠానం చెయ్యవలసిన కాలం. అనుష్ఠానం చెయ్యవలసిన కాలంలో చేసుకోలేకపోవడం దురదృష్టం కదా. 10 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, వాడు చదువుకోవాలి హాయిగాను. 10 రోజుల్లో పరీక్షలుండి చదువుకోవలసినటువంటి వాడు చాలా అకస్మాత్తుగా అనుకోకుండా వాడికి జ్వరం వచ్చింది. పాపం 9 రోజుల పాటు ఒంటి మీద స్పృహ లేకుండా మంచం మీద పడుకున్నాడు. 10వ రోజున స్వస్థత కలిగింది. ఇవాళ వాడు పరీక్షకి వెళ్ళాలి. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? 10 రోజులు పరీక్షకెళ్లి చదువుకోవలసిన పిల్లవాడు చదువుకోకుండా జ్వరంతో మంచాన పడుకోవడం వాడికి ఎంత దురదృష్టం. అలా దక్షిణాయనంలో పరమేశ్వర కైంకర్యం చేసుకోవలసిన వాడు కైంకర్యం చెయ్యడం మానేసి శరీరాన్ని వదిలిపెట్టేసుకోవడం, మరణించడం అంటే వీడి చేతిలో ఉందా, వాడి చేతిలో లేదనుకోండి, శరీరాన్ని పోగొట్టుకోవడం, ఆ కోణంలో వాడి దురదృష్టం. అందుకని దక్షిణాయనంలో పోతే వాడి దురదృష్టం అన్నారు. అంతకమించి ఇంకేం కాదు. మహాపురుషుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఎప్పుడు పోయినా ఒకటే వాడికి. అందుచేత ఇక్కడ ఉన్న ఐశ్వర్యం ఆ నిత్య కర్మలు మానకూడదు. నైమిత్తిక కర్మలని ఒకవేళ ఏ మకర సంక్రమణ అన్నాడో దానం చెయ్యకపోయినా, ధర్మం చెయ్యకపోయినా వాడికి వచ్చినటువంటి బంగారు అవకాశాన్ని వాడు విడిచిపెట్టుకున్నవాడు. కానీ నిత్య కర్మలని కొన్ని ఉంటాయి. యజ్ఞోపవీతం మెడలో ఉన్న వాళ్ళందరూ సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం మానేస్తానండి ఇవాళ ఒక్కరోజును, ఏదో పెద్ద చెయ్యాలని లేదు, నాకు ఆఫీసులో చాలా అర్జెంట్ వర్క్ ఉంది, అందుకని నువ్వు దీపం పెట్టేవి అని వెళ్ళిపోతే, దీపం పెట్టమని భార్యకి చెప్పడం తప్పు కాదు. తను దీపము పెట్టకుండా వెళ్ళడం అంత చాలా ముఖ్యమైన పని మీద వెడుతుంటే ఒకవేళ వెళ్ళినా కొంతవరకు క్షంతవ్యం. సంధ్యావందనం చేయకుండా వెడితే అది క్షంతవ్యం కాదు. వాడు బ్రతికున్నన్నాళ్ళు వాడు సంధ్యావందనం చేయాలి. ఒకవేళ వాడు చెయ్యలేకపోతే, వాడు మంచాన పడిపోతే, వాడి పనుకున్న కొడుకు సంధ్యావందనం చేసి సమయం మించిపోతే ప్రాయశ్చిత్తంతో వాడు సంధ్యావందనం చేసుకోవాలి. ఇవి నిత్యకర్మలు. ఈ నిత్యకర్మని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే అసలు అశౌచం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? నిత్యకర్మను వదిలేయడం అశౌచం. సంధ్యాహీన అశుచి, వాడిని అశౌచం పట్టుకుని ఉంటుంది వాడు. అందుకని ఇంకా ఏ కర్మ చెయ్యడానికి వాడు అనర్హుడు. వాడు ఇతర పని చేయడానికి పనికిరాడు. వాడు సంధ్యావందనం చేసి రావాలి. అందుకని ఆ సంధ్యావందనం అంత శక్తివంతం. ఏది చదవడం మానేయండి, ఏది చెయ్యడం మానేయండి, సంధ్యావందనం చేయడం మానకూడదు. ఎవరు మెడలో యజ్ఞోపవీతముండి సంధ్యావందనము చెయ్యడానికి కావలసినటువంటి అదృష్టమును పొందిన వారు దాన్ని విడిచిపెట్టుకోకూడదు. అందుచేత మిగిలిన వారికి కొన్ని నిత్యకర్మలు ఉన్నాయి. ఓ దీపం పెట్టుకోవడం, ఓ అగరత్తి వెలిగించుకోవడం, ఓ నమస్కారం చేసుకోవడం, ఇలాంటివి. ఆ నిత్యకర్మలు కూడా మర్చిపోతాట. ఇదిగో ఇవాళ విశేష ధర్మంలో ఉన్నవాడు. ఎంత చిత్రం అంటే, మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే దానికి లక్ష్మణుడే. లక్ష్మణుణ్ణి ఎవరు అడిగారు అరణ్యవాసం చెయ్యమని? ఆయన ఎవ్వరూ అడగలేదు. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకు ఒక భార్య ఉంది, తండ్రి ఉన్నారు దశరథ మహారాజు గారు, తల్లిగారు ఉన్నారు సుమిత్ర, పెద్ద తల్లిగారు కౌసల్య ఉంది, కైకమ్మ పినతల్లుంది. తాను స్వయంగా రాజకుమారుడు, తను పెద్ద కొడుకు కాడు. తండ్రి పితృవాక్య పరిపాలనలో ఆయన కైకమ్మ కోరిన వరంలో లక్ష్మణుడి ప్రస్తావన లేదు. అయినా సరే లక్ష్మణుడు రామచంద్రమూర్తిని విడిచిపెట్టి ఉండలేక బయలుదేరాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రాముడు ఎక్కడుంటే అక్కడ బయట ఇలా చేతులు కట్టుకుని నించుని ఉంటాడు లక్ష్మణుడు ఎప్పుడు. రాముడు లోపలికి వెళ్ళాడు దశరథ మహారాజు గారిని అడగడానికి. ఆయన అన్నాడు, ముందు రోజంతా అబ్బాయి నువ్వు ఉపవాసం చేసి రా,
రేపు పొద్దున నీకు నేను యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే ముందు రోజు రాత్రి ఉపవాసం చేసి, ఉపవాసం అంటే భగవంతుని యొక్క మందిరంలో భూషయనం చేశారు సీతారాములు ఆ రోజునే చేసి, మరునాడు ఉదయం సంధ్యావందన చేసి శ్రీమన్నారాయణుడిని అర్చించి బయలుదేరారు రామచంద్రమూర్తి. సుమంత్రుడు వచ్చాడు, తీసుకెళ్లాడు. తీరా అంతఃపురంలోకి వెళ్ళిన తరువాత దశరథ మహారాజు గారు కనపడలేదు. మొదలు నరికిన చెట్టులా పడిపోయి ఉన్నాడు హంసతూలికా తల్పం మీద. కైకమ్మ కనపడింది. అడిగాడు, ఏమ్మా అలా నాన్నగారు పడిపోయి ఉన్నారు ఎందుకమ్మా అని అడిగాడు రాముడు. అడిగితే ఆవిడంది, ఏమీ లేదులే అబ్బాయి, 2 వరాలు కోరాను రాత్రి మీ నాన్నగారిని. ఆ 2 వరాలు ఇదే ముహూర్తానికి నీకు జరగవలసిన పట్టాభిషేకం భరతుడికి జరగాలి, నువ్వు 14 ఏళ్లు అరణ్యవాసం చెయ్యాలంది. రాముడు ఏం బెంగపెట్టుకోలేదు, ఆయన అలాగే ఉన్నాడు, ఆయనకేమి చింత లేదు, ఎందుకని ఆయన ద్వంద్వములకు అతీతుడు. కానీ అమ్మా అన్ని బానే ఉన్నాయి కానమ్మా ఇవాళ నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు అని అడిగారు. అడిగితే ఆవిడంది, రాత్రి వరం ఇచ్చాడు కదా మీ నాన్న, నువ్వు పొద్దున్న లేచి అరణ్యవాసానికి వెడితేనే ఆయన నాకు ఇచ్చిన మాట నిలబడుతుంది. నువ్వు వెళ్ళనని మొరాయిస్తే ఆయన సత్యభ్రష్టుడైపోతాడు, ఆయన ఇచ్చిన మాట నిలబడదు. నువ్వు వెళతావో వెళ్ళవో అని బెంగెట్టుకున్నాడు, నువ్వు వెళ్లే వరకు అన్నం తినట్ట నీళ్లు తాగట్ట మీ నాన్న. ఆయన్ని దేవతలు అలా ఆవహించి పలికించారు ఆవిడ. అయ్యో ఎంత మాట అన్నావమ్మా అని. రాముడు కాబట్టి అనగలడండి మాట. ఆయన అన్నాడు, నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా నేను ఋషినమ్మా, నేను ఐశ్వర్యం కోసం పుట్టాను అనుకుంటున్నావా? నాన్నగారు రాత్రి రాజ్యం ఇస్తానంటే అప్పుడు నాన్నగారే, ఇవాళ అడవికి వెళ్ళమన్నా నాన్నగారే, ఏది చెప్పినా నాన్నగారే చెప్పారు. నాన్నగారి మాట నిలబెట్టడం నాకు కావాలమ్మా. రాజ్యం కట్టుకోమంటే నాన్నగారు అడిగారు కాబట్టి కట్టుకుంటాను, అడవులకు వెళ్ళమంటే నాన్నగారు అన్నారు కాబట్టి వెళ్ళిపోతాను. అయినా అమ్మ నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, నన్ను 14 ఏళ్ళు అడవిలికి పంపించడానికి, తమ్ముడు భరతుడికి రాజ్యం ఇప్పించడానికి నువ్వు 2 వరాలు అడగడం ఎందుకమ్మా నాన్నగారిని? నన్ను పిలిచి, రామా నువ్వు 14 ఏళ్ళు అడవులకు వెళ్ళిపోవాయి, మీ తమ్ముడు భరతుడు పట్టం కట్టుకుంటాడు అంటే సంతోషంగా నీ పాదాలకు నమస్కారం చేసి నేను వెళ్ళిపోనామా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు, నీకు తెలీదా? దీనికి నువ్వు నాన్నగారిని 2 వరాలు అడగడం ఎందుకమ్మా అని అడిగాడు. ఇది రామచంద్రమూర్తి అంటే. కానీ అక్కడే ఉన్న లక్ష్మణుడు ఉద్రేకపడిపోయాడు. ఆయన అన్నాడు, గురోరప్యబలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అన్నయ్య వాడు గురువు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్నవచ్చు, బంధువు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ధర్మం తప్పాడు, సత్యం తప్పాడు. పెద్ద భార్య కుమారుడివి నువ్వు ఉన్నావు, సుగుణాభిరాముడివి. నువ్వు ఉండగా ఇన్నేళ్లకి నాన్నగారికి 60,000 సంవత్సరాల వయస్సులో యవ్వనంలో ఉన్న కాంత కావలసి వచ్చింది ఆ కైక. ఆవిడ యొక్క ముద్దు ముచ్చట్లలో పడిపోయి ఇవాళేమో ఆవిడ కొడుక్కి పట్టం కడతాడా? అన్నయ్య నువ్వు అనుజ్ఞ అన్నయ్య మాట్లాడుతున్నావు లక్ష్మణ, నువ్వు అసంకల్పితమేవేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్. నాన్నగారు అనిపించడం ఏమిటి, వెనక దైవం ఉండి అనిపించాడు. ఏది చేయించినా దైవం చేయిస్తున్నాడు, ఆయన నీ కంటికి కనపడడు నువ్వు యుద్ధం చేయడానికి అన్నాడు. అలాగా అన్నయ్య అన్నాడు, ఊరుకున్నాడు. పాపం ఇంకా అసలు రాముడు పెట్టి సర్దుకోలేదు, ముందు పెట్టి సర్దేసుకున్నవాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఇది విశేష కైంకర్యం. ఆయన వెళ్ళలేదు, ఓ భార్యకి చెప్పలేదు, ఓ ఎవరికి రాముడు వెళ్ళిపోతున్నాడు, తను వెళ్ళిపోతాడు అంతే. రాముడు లేకపోతే తను ఉండడు లక్ష్మణుడు. అందుకని ఆయనకి ఇంకా తన ధర్మం ఏమి ఉండదు, రాముడితో ఉండడమే తన ధర్మం అంతే. ఇదే ఈ పాశురంలో ఉన్నటువంటి మహదైశ్వర్యం ఆ గోపాల బాలుడి. రాముడు తాను బయలుదేరుతూ మొదట అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అమ్మంది, మీ నాన్న ఎప్పుడూ నా మందిరానికి రావడమే మానేశాడయ్యా, ఎప్పుడు కైకమ్మతో ఉంటాడు, నువ్వు వెళ్ళిపోతే నన్ను చూసేవాళ్ళు ఉండరు, మీ నాన్న ఎలాగో నన్ను పలకరించడు, మంచి కొడుకు పుట్టావు, నీతో వచ్చేస్తానయ్యా అంది ఆవిడ. అంటే రాముడి యొక్క ధర్మం చూడాలండి, ఎక్కడ ఏం మాట్లాడాలో రాముడికి తెలుసు. ఆయన ధర్మం మాట్లాడతారు. ఆయన అన్నారు, భర్తుకిల పరిత్యాగో నృశం సహ కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నారు. అమ్మా ఎంత బాగా చూడని, భర్తని విడిచిపెట్టి సుఖం కోసం అనేది కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, పుట్టిల్లు కావచ్చు, వేరొక చోటికి వెళ్లి భర్త దగ్గర లేని సుఖం అక్కడ దొరుకుతోందన్న స్త్రీ నృశంస, దాని ముఖం చూడకూడదమ్మా. ఈ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. నాన్నగారు బ్రతికున్నంత కాలం ఆయనే నీకు మాకు దైవం, నువ్వు ఇక్కడే ఉండాలి, నాన్నగారు ఉన్నారు కనుక అన్నారు. ఆశ్చర్యపోయింది కౌసల్య. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళం చేసి పంపించింది. పాపం ఇది విని హడిలిపోయాడు రాముడు. లక్ష్మణుడు, ఇదేమిట్రా అమ్మనే ఇన్ని మాటలన్నాడు, నన్ను పంపిస్తాడా అని ఓ చిన్న అనుమానం వచ్చింది. అయినా ఎందుకైనా మంచిదని పాపం సూట్ కేసు అట్టుకుని వెనకాతలే వెళ్ళాడు. రాముడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు.
అయితే మామూలుగా సీతమ్మని తీసుకెళ్తాడు, మేము ముగ్గురం వెళ్తామని ఈయన పాపం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు మనసులో. ఆయన వెళ్లి సీతమ్మకి చెప్తే సీతమ్మతో రాముడు అన్నాడు, సీత నువ్వు రావడానికి వీల్లేదు, పితృవాక్య పరిపాలన, నన్ను వెళ్ళమన్నారు కానీ నిన్ను వెళ్ళమనలేదు. భర్త తాను కష్టపడి భార్యని సుఖపెట్టాలి కానీ భార్యని కష్టపెట్టి భర్త బ్రతకకూడదు, అందుకని నిన్ను తీసుకెళ్ళనన్నారు. అంటే అబ్బో వాళ్ళిద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది అయోధ్యకాండలో. ఎట్టకేలకి అంగీకరించాడు రాముడు. ఇది విన్నట్ట తలుపు చాటు నుంచి లక్ష్మణుడు అన్ని, ఊరేయి నన్ను ఏదో తీసుకెళ్లిపోతాడు అనుకున్నాను, వాళ్ళావిడ్ని తీసుకురావడానికే ఆవిడ ఇంత మారాన్ చేస్తే తీసుకెళ్తున్నాడు కదా, ఇక నన్ను తీసుకెళ్తాడా అని ఆ తలుపులు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాట లోపలికి. వచ్చి అన్నగారి 2 కాళ్ళ మీద, పసిపిల్లాడు అమ్మ కాళ్ళ మీద పడిపోయినట్టు పడిపోయి గట్టిగా 2 కాళ్ళు పట్టేసుకున్నట్టు పట్టేసుకుని సభ్రాతుశ్చరణౌగాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ అతీచాహ రాఘవంచ మహావ్రతం అన్నాడు. అన్నగారి కాళ్ళు 2 పట్టుకుని ఏడుస్తూ వదిన వంక చూసి, అన్నయ్య నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఉండలేనన్నయ్య, నేను చచ్చిపోతానన్నయ్య అని వదిన వంక చూసి చెప్తున్నాడు. అన్నయ్య వంక చూడటం ఎందుకంటే ఆయన నిగ్రహ సమర్థుడు, ఈవిడ పురుషకారం. అమ్మవారు రికమెండ్ చేస్తే అయ్యవారు వింటారు, అందుకని పట్టుకున్నది అయ్యకాళ్ళు, మాట్లాడేది అమ్మతోటి. అందుకని మహాయశాహ నీర్పెడయా మార్గం అని విశేషమైన కీర్తున్న లక్ష్మణుడు అన్నారు మహర్షి. అందుకని అట్లాంటి లక్ష్మణుడు, ఆ రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేని లక్ష్మణుడు, ఎప్పుడు రామకైంకర్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు ఆయనకి. దానికోసం ఆయన ఏమైనా మర్చిపోతాడు, ఎన్ని కష్టాలైనా పడిపోతాడు, అవన్నీ ఆయనకి సుఖమే. అరణ్యానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, వదిన బట్టలు 14 సంవత్సరాలు వదిన కట్టుకోవలసిన బట్టలు, పెట్టుకోవలసిన నగలు కావిడి వేసి మోసాడండి మహానుభావుడు 14 ఏళ్ళు. ఎవరు చేస్తారంత కైంకర్యం? ఎంత గొప్ప కైంకర్యం అంటే లక్ష్మణుడిది. వదిన కాళ్ళకి పెట్టుకున్న మంజీరములు తప్ప వదినని రోజు చూస్తున్నా అసలు వదిన యొక్క ఆభరణాలు తెలియవు లక్ష్మణుడికి. ఆయన మనస్సు ఎప్పుడు సీతమ్మ తల్లి పాదాల దగ్గరే లగ్నమై ఉండేది. అంతటి మహాపురుషుడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడు ఎంతటి కైంకర్య నిష్ఠాపరుడో ఆఖరణ రామచంద్రమూర్తి ఇచ్చేశారు సర్టిఫికెట్ లక్ష్మణుడికి. అయోధ్యకాండలో భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రాముడి దగ్గరికి. రాముడికి తెలియదు దశరథ మహారాజు గారు మరణించిన విషయం. వచ్చి రాముడు ఎదురెళ్ళాడు భరతుడికి. ఎదురెడితే భరతుడు అన్నాడు, అన్నయ్య నీకు తెలియదు, నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారు అన్నయ్య అన్నాడు. ఈ మాట విని పాపం వలవల ఏడుస్తూ రాముడు గబగబా పర్ణశాలలోకి వెళ్లి సీతాలక్ష్మణులు ఇద్దరిని చూసి అన్నాడు. అప్పటికి రాముడు లక్ష్మణుడు సీతా పర్ణశాలలో ఉన్నారు. భరతుడు వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకెడదామని. తెలియదు రాముడికి దశరథ మహారాజు గారు పోయిన విషయం. అన్నాడు, సీతామృతస్తేశ్వశుర పితాహీనోసి లక్ష్మణ, సీత నీకు మామగారు చనిపోయారు, లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. అదేమిటి? సీతాలక్ష్మణులారా మా నాన్నగారు పోయారు అంటే సీతమ్మకి మామగారు, లక్ష్మణుడికి నాన్నగారు కాదేమిటి? లక్ష్మణ నీకు నాన్నగారు పోయారు, సీత నీకు మామగారు పోయారు అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యంట మామగారి లాంటి వ్యక్తి కోడలకి ఇంకొకళ్ళు ఉండరు ఆ పోస్ట్ లో. అటువంటి స్థితి ఒక్క మామగారి స్థితి. ఆ మామగారు కోడల్ని కనురెప్పల్లో పెట్టుకు చూసుకుంటాట. మా కోసం, మా వంశాన్ని ఉద్ధరించడం కోసం, మాకు తర్వాతి తరాన్ని చూపించడం కోసం ఆడపుట్టి ఈడకొచ్చిన పిల్ల అని తన కూతురి కన్నా ఎక్కువగా తల మీద పెట్టుకు చూసుకుంటాట కోడల్ని. అలాంటి మామగారు నీకు ఇక లేరు. నాకు తండ్రి రక్షకుడై ఉండాలి, కానీ నేను అడవులకు వస్తే తండ్రి పక్కన లేడన్న బెంగ లేకుండా తండ్రి అయి నన్ను రక్షించాడు లక్ష్మణుడు. తమ్ముడికి అన్నగారు తండ్రి అయి రక్షించాలి, నేను లక్ష్మణుడిని అలా రక్షించలేదు. అందుకని తండ్రి లక్ష్మణుడికి పోయాడు, నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో, తమ్ముడైనా తండ్రిలా కాపాడుతున్నాడు అని లక్ష్మణుడికి సర్టిఫికెట్ ఇచ్చారు రామచంద్రమూర్తి. ఇది మహదైశ్వర్యం. అందుకని అటువంటి ఐశ్వర్యం ఉన్నవాడు ఈ గోపాల బాలుడు. అంటే ఆయనకి భగవత్ కైంకర్యం తప్ప అసలు ఏ విధమైనటువంటి ఇతర విషయాలు ఆయన పట్టించుకోడు. అందుకని ఆ గేదులట అరుస్తున్నాయిట. ఎందుకు అరవడం అంటే ఆ గేదులంటే ఏమిటి అన్నది చెప్పారు. ఆ గేదులు బాహ్యములో కనపడేటటువంటి పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి గేదులు కావుటవి. ఆ గేదులు శిష్యుల పట్ల ఆర్తితో ఆ దూడల్ని గుంజలకేసి కట్టేస్తారు. కట్టేయడం వల్ల దూడలు విడిపించుకుని రాలేవు. అలాగే మనందరినీ కూడా ఓ గుంజకేసి కట్టేశారు, మనకి తెలియదు కట్టేసినట్టు. సంసారం అనేటటువంటి గుంజకి కర్మపాశములు అనేటటువంటి తాడేసి కట్టేశారు. అందుకని మనం భగవంతుడి దగ్గరికి, ఆ భగవంతుడి కథ చెప్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం.
ఇది చూసి వాళ్ళు బెంగ పెట్టుకుంటారట గురువులు. అయ్యో వీడు సంసారంలో మగ్నుడైపోయాడురా, వీడిని ఎలా ఉద్ధరించాలరా మనమని బెంగ పెట్టుకుని ఆర్తితో వాళ్ళు బాధపడి కేకలు వేస్తారట. అలాంటి శిష్యుడు దొరికితే వాడికి ఒక్కసారి బోధ చేసి వాడిని తరింప చెయ్యాలి. ఆ శిష్యులు జ్ఞాపకానికి వచ్చినంత మాత్రం చేత అయ్యో పాపం సంసారంలో ఉండిపోయి జన్మ వృధా చేసేసుకుంటున్నారే, పాడైపోతున్నాడే శిష్యుడు అని బెంగ పెట్టుకుని శిష్యుడు మనసులోకి వచ్చినంత మాత్రం చేత ఆ శిష్యుడు రక్షింపబడాలని కోరుకుని తప్పించిపోతుంటారట గురువులు. అదే ఆ గేదుల యొక్క శిరముల వెంట కారిపోతున్నటువంటి పాలు. అవే ఆ గురువుల శిష్యులు మనస్సులో ఒకసారి ప్రవేశిస్తేనే పాలు కారిపోతే ఇంకా నిజంగా శిష్యుడు వచ్చి ఆ గురువుకి ప్రణిపాతం చేసి ఒక్కసారి పాదాలు పట్టుకుని, గురువుగారు ఒక్క 4 మాటలు స్వామి గురించి చెప్పండి అని అడగాల. అసలు గురువు అన్నవాడు లౌకిక ప్రసంగం చేయడు. ఆయన్ని కదిపితే భగవంత్ సంబంధమైన కథలు చెప్పేవాళ్ళే. నేను పేరు నాకు స్ఫురణలో లేదు గాని ఒక మహానుభావుడు గురించి ఒక పుస్తకంలో చదివాను. ఆయనకి 95 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కనురెప్పలకి బలం పోయిందిట. బలం పోయి ఈ కనురెప్పలు ఇలా పడిపోయేవి. పడిపోతే రామాయణానికి ఆ రోజుల్లో ఆయన ప్రవచనం చేస్తుండేవారు. గురువుగారు మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు ఎవరు, అందుకని దీన్ని గ్రంథస్థం చేయమని అడిగారు శిష్యులు. కానీ ఆయనకి ఈ కనురెప్ప పైకి లేవదు, అంత నీరస పడిపోయింది శరీరం. పడిపోతే ఆయన శిష్యుల్ని పిలిచి ఈ కనురెప్పలకి చివర ఉన్నటువంటి వెంట్రుకలకి దారాలు కట్టించి వాటిని చెవుల వెనక నుంచి పట్టి శిష్యుల్ని లాగమనేవారట. ఆ శిష్యులు దారం లాగితే రెప్పలు పైకి లేస్తే ఆ తాళపత్ర గ్రంథాలని చూస్తూ వ్యాఖ్యానం చెప్తుంటే శిష్యులు రాసేవారు. ఆ గుడ్లు మంటెక్కినప్పుడు ఇలా అంటే మళ్ళీ ఆ తాళ్లు వెనక్కి దారాలు పైకి లాగితే మళ్ళీ రెప్పలు మూసుకుని కాసేపు కళ్ళు చల్లబడ్డాక మళ్ళీ ఇలా అంటే దారాలు లాగితే మళ్ళీ చూసి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పేవారట. ఇది గురువుల యొక్క నిష్ఠ. వాళ్ళకి ఎలా శిష్యుల్ని ఉద్ధరించాలా అన్న తాపత్రయం తప్ప వేరొక తాపత్రయం ఉండదు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పే మాటలు కూడా అంత గుంభనంగా